హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక్కడ పక్కకి స్కానర్ కూడా ఉంటుంది. మంచి మంచి లూట్ డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తుంటారు అనమాట. 24 hours అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మంచి లూట్ డీల్స్ అనుకునే మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అండ్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ మీకు మూవీ థియేటర్స్ కోసం అండ్ స్క్రీన్స్ కోసం వాల్ పెయింట్స్ ఏది వాడాలి, అదే ఈ రోజు టాపిక్ అనమాట. అండ్ 9th ఎపిసోడ్ ఈ రోజు మన 30 days ఛాలెంజ్ లో ఈ రోజు 9th డే అనమాట. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాకు చాలా మంది అడిగేది ఏంటంటే క్వశ్చన్, భయ్యా మీరు ఏ స్క్రీన్ వాడుతున్నారు, ఏంటి మీ స్క్రీన్ క్వాలిటీ బాగుంటది అండ్ మీరు షాంపిల్స్ వేసినప్పుడు చాలా క్లారిటీగా వస్తాయి, బట్ మేము తీసుకెళ్లి మా ఇంటి దగ్గర ఆ ప్రొజెక్టర్ పెట్టుకుంటే అంత క్వాలిటీ కనబడవు, అసలు మీరు ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతారు. బట్ దానికి రిలేటెడ్ నా ఆన్సర్ ఏంటంటే, నేను యాక్చువల్లీ వాడేది ఒక వాల్ మాత్రమే, ఎలాంటి స్క్రీన్ అయితే వాడట్లేదు. త్వరలో నా రూమ్ సెటప్ కూడా మీకు చూపెట్టాలనుకుంటున్నాను. నా థియేటర్ సెటప్, నా బడ్జెట్ థియేటర్ సెటప్ ఎంత అయింది మొత్తం నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ వీడియో కనుక కింద కావాలనుకుంటే మాత్రం సెటప్ అని చెప్పి కింద కామెంట్ చేయండి, నేను త్వరలోనే తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ నా బడ్జెట్ ఎంత అయింది టోటల్ దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఆ వీడియోలో. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ స్క్రీన్ కలర్ ఏది యూజ్ చేయాలి. మేము వాల్ వాడుతున్నాం, స్క్రీన్ వాడాలా అంటే వాల్ వాడాలా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. ఆ డౌట్స్ అన్ని ఈ రోజు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ చిన్న వీడియోనే. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం స్క్రీన్, అసలు ఫస్ట్ చాలా మంది ఏంటంటే వాళ్ళు స్క్రీన్ వాడాలా అని చెప్పి చాలా మంది డౌట్స్ ఉంటదండి. బట్ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు స్క్రీన్ కే వెళ్ళిపోండి. లేదంటే మాత్రం మీరు వాళ్ళు పుట్టి పెట్టించేసుకొని గ్రే కలర్ యూజ్ చేసుకుంటే మాత్రం బాగుంటదండి. అది నా సజెషన్, పర్సనల్ సజెషన్. అండ్ మీరు గ్రే కలర్ ఎందుకంటున్నారు, వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు అంటే వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర డార్క్ రూమ్ లో ఉంటే మాత్రం వైట్ కలర్ అంటే స్క్రీన్ కోసం వాడుతున్నాం కాబట్టి మీరు వాల్స్ మీద ఎట్లాంటి చిన్న చిన్న బొడిపలు కానీ ఎట్లాంటి ఏం ఉండకుండా మీరు ఉండేలా చూసుకోండి. చాలా మంది ఏంటంటే ప్లాస్టింగ్ చేయకముందే అది స్క్రీన్ లాగా వాడతారు, అప్పుడు మీకు క్లారిటీగా రాదు. అంటే చాలా మస్క రావడం కానీ, స్క్రీన్ మీద హోల్స్ ఉన్నట్టు రావడం కానీ, అంటే మీరు మూవీ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే పొందలేరు అనమాట. బెటర్ మీరు మంచి లప్పం అంటారు, పుట్టి అంటారు, అది పెట్టించుకొని ఒక 3-4 times కోటింగ్స్ వేయించుకున్న తర్వాత, వైట్ పెయింట్ వేయించిన తర్వాత నేను చెప్పే కలర్ పెయింట్ అనేది వేపియండి. అవి కోడ్స్ కూడా ఇస్తాను. అండ్ ఆ కోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఏషియన్ పెయింట్ యాప్ అనేది ఉంటదండి. ఏషియన్ పెయింట్స్ వల్ల యాప్ ఉంటది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక నేను చెప్పిన కోడ్స్ అనేది మీరు చెక్అౌట్ చేయండి ఒకసారి. ఫస్ట్ మీ వాళ్ళ ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేయండి, అది ఎట్లుంటదని తెలుస్తుంది మీకు. వేసుకున్న తర్వాత, భయ్యా మీరు చెప్పిన కోడ్ తీసుకొచ్చినాం, మా డిజైన్ అంతా లుక్ అంతా పోయింది అంటే మాత్రం దాన్ని నేనేం చేయలేనండి. ఇది ఓన్లీ ఫర్ మీరు మూవీస్ మంచి ఎక్స్పీరియన్స్ పొందడానికి మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇది బడ్జెట్ థియేటర్స్ వాళ్ళకి మాత్రమే. మళ్ళీ మీరు ఒక 25-30 lakhs థియేటర్ సెటప్ చేసుకునే వాళ్ళు, మేము వాళ్ళే చెప్పినాం కదా, మీరు వాళ్ళు చెప్పినట్టు చేస్తే అంత అవుట్పుట్ రావట్లేదు అని చెప్పి మీరు అనొద్దు. అది బడ్జెట్ వాళ్ళకండి. ఇది హై రేంజ్ థియేటర్ సెటప్ వాళ్ళ కోసం కాదు నేను చెప్పే వీడియో ఇది. అండ్ బడ్జెట్ వాళ్ళ కోసం కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మీరు కోడ్స్ నోట్ చేసుకోండి. 8229, 8230, 8231, 8232. ఈ ఫోర్ కోడ్స్ అనేది 8229 ఒకటి, 8230 ఒకటి, 8231 ఒకటి, 8232 ఒకటి. ఈ 4 కోడ్లో మీరు ఏ కలర్, నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి మీరు చెక్అౌట్ చేసుకోండి ఏ కలర్ కు ఏ కోడ్ వస్తుంది అని చెప్పి నేను టోటల్ స్క్రీన్ మీద వేస్తానండి. ఇది మీకు డార్క్ కావాలంటే మాత్రం 8229 కి వెళ్ళిపోండి. డార్క్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం 8229 కి వెళ్ళిపోండి అండి. కొంచెం డార్క్ ఉంటది, అంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు అంటే, మీ రూమ్ లకు వెళ్తురు వస్తే మాత్రం ఈ స్క్రీన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. కాంట్రాస్ట్ రేషియో ని కంట్రోల్ చేసి ఎక్స్పీరియన్స్ అనేది డబుల్ అవుతుందని మాత్రమే కోడ్స్ కలర్ చెప్పానండి. చాలా మంది ఏంటంటే, భయ్యా మేము ఇది వేసుకోవడం వల్ల మా లుక్ పోతుంది అన్న వాళ్ళకి అయితే మాత్రం కాదండి. స్క్రీన్ కలర్ గురించి మనం మాట్లాడితే మాత్రం నేను గ్రే కలర్ సజెస్ట్ చేస్తానండి. లేదు మా దగ్గర వైట్ కలర్, మా దగ్గర డిజైన్ కలర్స్ ఉన్నాయి, ప్యాటర్న్ కలర్స్ ఉన్నాయి, మేమేం చేయాలి భయ్యా అంటే మాత్రం, దాని మీరు స్క్రీన్ మీద వాల్ మీద పిక్చర్ వేసినా ప్లే అవుతుంది, బట్ డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట కళ్ళకి. మీరు 2 కలర్లు ఉన్నాయి మేము యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి అంటారు చాలా మంది. 2 కలర్లు వేస్తే ప్రాబ్లం ఏమైతుంది అంటే, మీరు పైన ఒక పిక్చర్ కలర్ ఉంటుంది, కింద ఒక పిక్చర్ కలర్ ఉంటుంది. మీరు మూవీ చేసినప్పుడు ఏంటంటే మీ కళ్ళ అనేది ఐ కాంటాక్ట్ అనేది పోతుంటది, మూవీ ఎక్స్పీరియన్స్ అనేది చెడిపోతుంది అనేది చెప్పొచ్చండి. ఏదైనా సరే సింగిల్ కలర్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆరెంజ్ పెట్టినా వస్తుంది, కానీ కలర్స్ మాత్రం కొంచెం షేడ్ అవుట్ అయితే చెప్పొచ్చండి. మీరు ఒరిజినల్ కలర్స్ చూడాలంటే మాత్రం ఒకటి వైట్ కలర్ లో, ఒకటి గ్రే కలర్ లో అయితే మాత్రమే యాక్యురేట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఏ మూవీ చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది డబల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అండ్ టోటల్ ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడితే మాత్రం, మీరు ఒక ఏషియన్ పెయింట్ లో రాయల్ ఏషియన్ పెయింట్స్ అని దొరుకుతాయండి. దీనిలో కూడా 2 types ఆఫ్ కలర్స్ ఉంటాయి. స్టాండర్డ్ కలర్స్ ఉంటాయి,
ఉంటాయి అండ్ రాయల్ కలర్స్ అని ఉంటాయి. మీరు రాయల్ కలర్ తీసుకోండి బెటర్. అది 600 రూపీస్ 650 రూపీస్ కో లీటర్ ఉంటదండి. నాకు కూడా కరెక్ట్ అయితే తెలియదు. మీరు పెయింట్ షాప్ కి వెళ్ళి ఆ కలర్ కోడ్స్ చెప్తే ఈ 4 కలర్లు ఒకటే ప్రైస్ దొరుకుతుంది అనుకోవద్దండి. డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంటదండి. ఒక్కొక్క కలర్ కు ఒక్కొక్క రేట్ ఉంటది. ఆ రేట్ మీరు ఆ కోడ్ చెప్తే మీకు ఆ కలర్ అనేది వాళ్ళు తీస్తారనమాట. అది మీరు తెచ్చేసుకొని పెయింట్ వేసుకోండి. అది కూడా మీరేయకండి. ఒక ప్రొఫెషనల్స్ పెయింటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వేయించేసుకోండి. రోలర్స్ తోటి వేస్తారు వాళ్ళు. దాని మీద డాట్స్ లేకుండా చాలా నీట్ గా ఒక 2 కోట్స్ ఆర్ 3 కోట్స్ వేపియండి. చాలా అంటే చాలా నీట్ గా ఉంటది. అప్పుడు మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. ఒక 20,000 ప్రొజెక్టర్ యూజ్ చేసినా 10,000 ప్రొజెక్టర్ యూజ్ చేసినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. లేదు మా దగ్గర డార్క్ రూమ్ ఉంది అనుకుంటే మాత్రం ఏషియన్ పెయింట్ లోనే వైట్ పెయింట్ దొరుకుతుంది. దానికి కోడ్ ఏం లేదు, వైట్ పెయింట్ అంటే ఇస్తారు. అది కూడా 2-3 కోట్లు వేయించుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటదండి చెప్పొచ్చు అండి. అండ్ ఇది కోడ్ల గురించి అయితే మీకు తెలిసిందని అనుకుంటున్నానండి. అండ్ కోడ్ల గురించి తెలిస్తే మాత్రం అంటే ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం.